ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. మంత్రి పయ్యావులతో ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ భేటీ, పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ. టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతులు తీసుకున్న మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్సీ అశోక్ బాబు. శ్రీశైలం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి 45 లక్షల చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే బుడ్డ. ఆళ్లగడ్డ పట్టణంలో లాడ్జీ వసతి కోసం వచ్చేవారి ఆధార్ కార్డు తీసుకోవాలని లాడ్జీ యజమానులను ఆదేశించిన ఎస్ఐ షేక్ నగీనా. నిరాధార వార్తలు రాస్తే మీడియా ప్రతినిధులను రైలు పట్టాలపై పండబెడతా. మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం. విద్యుత్ స్మార్ట్ మీటర్లపై అపోహలు అవసరం లేదన్న నంద్యాల జిల్లా ఏపీ ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్. మంత్రి పయ్యావుల కేశవ్తో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ భేటీ అయ్యారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై వారు మంత్రితో చర్చించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ భేటీ అయ్యారు. అనంతపురంలోని పయ్యావుల నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చించారు. ముందుగా ఎమ్మెల్యే సునీత అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో హంద్రీనివా అధికారులతో సమావేశం నిర్వహించారు. జీడిపల్లి నుంచి పేరూరు ప్రాజెక్టుకు నిరాదించే పనుల పురోగతి గురించి చర్చించారు. భూసేకరణ, కాలువలు, పంప్ హౌస్లు, రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన నిధుల గురించి తెలుసుకున్నారు. సమగ్రమైన సమాచారంతో ఎమ్మెల్యే సునీతతో పాటు పరిటాల శ్రీరామ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులను కలిశారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను మంత్రికి వివరించారు. జీవో నెంబర్ 59 ప్రకారం జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు ప్రాజెక్టు వరకు 54 కిలోమీటర్లు కాలువ తవ్వాల్సి ఉందన్నారు. గత 5 ఏళ్లలో ఈ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. పెండింగ్ పనులు 4 పంప్ హౌస్ల నిర్మాణాలతో పాటు పుట్టుకనుమ, సోమరవాండ్లపల్లి ప్రాజెక్టుల నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. ఇందులో భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. పేరూరు ప్రాజెక్టు కాలువ తవ్వకం కోసం చేసిన 266 ఎకరాల భూసేకరణ పరిహారం బిల్లులు 14 కోట్లు CFMSలు అప్లోడ్ చేశారని, నిధులు విడుదల చేయాల్సి ఉందన్నారు. కాలువ భూసేకరణ కోసం 51 కోట్లు బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. CFMS పోర్టల్లో భూసేకరణ, కాలువ నిర్మాణం పనులు బిల్స్ అప్లోడ్ చేయడానికి హోల్డ్ను తీసివేయాలన్నారు. పేరూరు కాలువ పనులు చేపట్టడానికి 200 కోట్ల బడ్జెట్ కేటాయించి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు హంద్రీనివా కాలువ లైనింగ్ పనులకు సంబంధించి చర్చించారు. కాలువ లైనింగ్ పనులపై రైతుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, వీటిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. లైనింగ్ బదులు కాలువ వెడల్పు చేయాలని రైతులు కోరుతున్నట్టు వివరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో లైనింగ్ చేయాల్సి వస్తే కాలువ గట్లకు ఇరువైపులా చేసి క్రింది భాగం వదిలేయాలన్నారు. అలాగే నసనకోట MJP బాలికల గురుకుల పాఠశాలలో బాలికల జూనియర్ కాలేజీ మంజూరుకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సునీత, శ్రీరామ్ చెప్పిన అన్ని అంశాలపై మంత్రి పయ్యావులు సానుకూలంగా స్పందించారు. సీఎం చంద్రబాబుతో పాటు సంబంధిత అధికారులతో వీరిటిపై చర్చించి త్వరలోనే సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేడు జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, SEEDAP చైర్మన్ దీపక్ రెడ్డిలు అర్జీదారుల వినతులు స్వీకరించారు. వైసీపీ పాలనలో ఉద్దేశపూర్వకంగా తమ భూముల్ని 22A జాబితాలో చేర్చడం, అధికారం అడ్డం పెట్టుకుని నాడు భూములను కబ్జా చేయడంపై బాధితులు నేడు గ్రీవెన్స్లో అర్జీ ఇచ్చి వారి గోడు చెప్పుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని వేడుకున్నారు. 22A నుండి తమ భూములు తొలగించాలంటూ వినతి పత్రాలు అందించారు. వివిధ జిల్లాల నుండి వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ప్రజలు ఫిర్యాదులు అందించారు. సంబంధిత అధికారులకు సమస్యలను పంపి బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, SEEDAP చైర్మన్ దీపక్ రెడ్డి బాధితులకు భరోసా ఇచ్చారు.
శ్రీశైలం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 50 మందికి మంజూరు అయిన 45 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి లబ్ధిదారులకు అందించారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొంది ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 50 మందికి మంజూరైన 45 లక్షల రూపాయల విలువగల చెక్కులను వేల్పూర్లోని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అయిపోయిందిరా అయిపోయిందిరా. ఆళ్లగడ్డ పట్టణంలోని లాడ్జీల నిర్వాహకులు లాడ్జీలలో వసతి కోసం వచ్చే వ్యక్తుల ఆధార్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని ఆళ్లగడ్డ టౌన్ ఎస్ఐ షేక్ నగీనా సూచించారు. నూతన డీఎస్పీ ప్రమోద్ ఆదేశాల మేరకు బుధవారం పట్టణంలోని లాడ్జీల మేనేజర్లతో సమావేశం నిర్వహించి వారికి కీలక సూచనలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు లాడ్జీలకు వచ్చినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అవుట్ వర్డ్, ఇన్వర్డ్ రిజిస్టర్లను తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని లాడ్జీల నిర్వాహకులకు సూచించడం జరిగిందన్నారు. పట్టణంలో త్వరలో అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పారువేట ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ఐ షేక్ నగీనా తెలిపారు. లాడ్జీల నిర్వాహకులు పోలీస్ శాఖతో సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్లగడ్డ పట్టణంలో ఉన్న లాడ్జ్ మరియు ఎవరైతే రెసిడెంట్స్ ఇస్తున్నారో వాళ్ళనందరినీ కూడా పిలిపించి మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రస్తుత కాలంలో లాడ్జులలో మరియు వేరే వేరే చోట ఎక్కడైతే అకామిడేషన్ అనేది కల్పిస్తున్నారో అక్కడ సూసైడ్స్ లేదా వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేలాంటి వాళ్ళు ఎక్కువగా ఉండి హైడ్ అయ్యి పోయి నేరాలు చేయడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన లాడ్జ్ ఓనర్స్ అందరికీ కూడా ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో స్ట్రిక్ట్గా అమలు చేయాలని చెప్పడం జరిగింది. అవుట్వర్డ్ ఇన్వర్డ్ రిజిస్టర్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలని, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తప్పకుండా తీసుకోవాలని ఎవరైనా అనుమానంగా మీకు అనిపించినట్టయితే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అన్ని యొక్క ముందస్తు జాగ్రత్తలను కూడా అన్నీ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఆర్లగడ్డలో తిరునాళ్ళు జరుగుతుందో దానికి కూడా చాలామంది బయట నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా బయట నుంచి ఈ ఏరియాకి సంబంధం లేకోకుండా వచ్చి పార్టిసిపేట్ చేసి ఏదైనా నేరం చేసి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇది ముందుగానే హైపర్ సెన్సిటివ్ ఏరియా, దట్ టు ఫ్యాక్షన్ ఏరియా. కాబట్టి ఏదైనా తిరునాళ్ళలో చాలా వరకు దాదాపు 8-9 రోజులు ఆర్లగడ్డ పట్టణం నందే స్వామి ఉండి తిరునాళ్ళ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పని చేస్తూ బయటకి పోయి ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి పాల్పడచ్చని ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా రూల్స్ అనేది ఇవ్వద్దని స్ట్రిక్ట్గా వాన్ కూడా చేయడం జరిగింది. ఏవైతే ఇప్పుడు మేము చెప్పినామో అలాంటి యాక్టివిటీస్ ఏదైనా ఒక్కటి లాడ్జ్లో జరిగినా మీ పైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని లాడ్జ్ యొక్క ఓనర్స్కి మరియు మెయింటైన్ చేసే మేనేజర్స్కి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా వారు కూడా తూచా తప్పక పాటిస్తారని కోరుకుంటున్నాం. ప్రజలు కూడా ఎవరైతే లాడ్జ్లో అకామిడేట్ తీసుకోవాలనుకున్నారో తప్పకుండా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తీసుకొని పోలీస్కి మరియు లాడ్జెస్ వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరుచున్నాం. రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా నంద్యాల పోలీస్ సూపరింటెండెంట్ అధిరాజ్ సింగ్ రాణా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నంద్యాల సబ్ డివిజన్ ఎం జావలి ఆల్ఫోన్సా సూచనలతో పోలీసులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల పట్టణ శివారులోని చాపిరేవుల టోల్ ప్లాజా వద్ద REPL సహకారంతో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ డిగ్రీ కాలేజ్, నేషనల్ జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్, న్యూక్లియస్ జూనియర్ కాలేజ్, వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ మరియు CMR జూనియర్ కాలేజ్ నంద్యాల నుండి సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఐశ్వర్యారెడ్డి పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం, నిర్లక్ష్య డ్రైవింగ్కు దూరంగా ఉండటం, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండటం వంటి అంశాలపై ప్రాముఖ్యతను వివరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధ్యత గల పౌరుడిగా చేయవలసిన విధుల గురించి, అదనంగా గుడ్ సమారిటన్ లా గురించి అవగాహన కల్పించి ప్రమాద స్థలంలో ఉన్నవారు బాధితులను సహాయపడేందుకు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. REPL ప్రతినిధి మదన్ మోహన్ రెడ్డి కూడా నేషనల్ హైవేలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు
అలాగే టోల్ ప్లాజా అధికారుల విధులు మరియు బాధ్యతల గురించి వివరణ ఇచ్చారు. అవగాహన కార్యక్రమం అనంతరం విద్యార్థులతో పద్మావతి నగర్ ఆర్చ్ వరకు సామాజిక బాధ్యతను బలోపేతం చేయడం కొరకు మరియు ఇందులో విద్యార్థులు మరియు అధికారులు సురక్షిత డ్రైవింగ్ను ప్రోత్సహించే నినాదాలు ఇచ్చారు. చివరగా పద్మావతి నగర్ ఆర్చ్ రోడ్లో మానవహారముగా ఏర్పరిచి రహదారి భద్రతను ప్రోత్సహించడంలో ఐక్యతను ప్రదర్శించారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, చంద్రబాబు, ఏఆర్ అదనపు ఎస్పీ చంద్రబాబు, సిఐ మల్లికార్జున గుప్తా తదితరులు పాల్గొన్నారు. నిరాధార వార్తలు రాస్తే మీడియా ప్రతినిధులను రైలు పట్టాలపై పండబెడతానని గుంతకల్ ఎమ్మెల్యే టీడీపీ గుమ్మనూరి జయరాం మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు. గుంతకల్ నియోజకవర్గంలో తమ కుటుంబం గాని తాను గాని ఏదేని అక్రమాలు చేసి ఉంటే నిరూపించాలని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సవాల్ విసిరారు. అలాగే మీడియా ప్రతినిధులు ఏదేని తనపై ఆరోపణలు ఉంటే ఇప్పుడే చెప్పాలని లేదా వార్త రాస్తే నిరూపించాలని, అలా కాని పక్షంలో రైలు పట్టాల మీద పడుకోబెట్టడం ఖాయమన్నారు. తాను అన్ని చేసి చూసి ఈ స్థాయికి వచ్చానని, మీడియా అంటే భయపడేది లేదన్నారు. అనంతరం కూటమికి చెందిన బీజేపీ, జనసేన, టీడీపీ స్థానిక నేతలతో తమ కుటుంబంలోని తన తమ్ముడు వల్ల మీకేమైనా నష్టం జరిగిందా అని ప్రశ్నించారు. వారు సమాధానమిస్తూ ఎమ్మెల్యే అందుబాటులో లేని సమయంలో గుమ్మనూరు జయరాం తమ్ముడు తమకు అండగా నిలబడి ఉన్నారని, వారి వల్ల నష్టం లేదని చెప్పారు. ఏమన్నా అనుకోవచ్చు, మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి. ఉందా క్వశ్చన్? ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడుగుదాం. ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండు పెడతారా? మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండు పెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి, నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు. కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా. తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లపై అపోహలు అవసరం లేదని
నంద్యాల జిల్లా ఏపీ ట్రాన్స్కో కన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. స్మార్ట్ మీటర్ వల్ల రోజు ఎంత విద్యుత్ వాడారో వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లో చూసుకోవచ్చని అన్నారు. వినియోగదారులు తమ కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ వాడకం నియంత్రించుకోవచ్చని, అందుకు అనుగుణంగా రీఛార్జ్ చేసుకోవచ్చని అన్నారు. స్మార్ట్ మీటర్ అమర్చుకోవడానికి చివరి తేదీ 26 అక్టోబర్ అని ప్రజలు విద్యుత్ శాఖకు సహకరించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ వినియోగదారులను కోరారు. స్మార్ట్ మీటర్ సంబంధించి ఇప్పుడు ప్రస్తుతము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ స్మార్ట్ ఉన్నారు. దీనివల్ల ప్రజలకు ఏంటంటే ఎప్పటికప్పుడు విద్యుత్ ఎంత కన్జంప్షన్ అవుతుందని తెలుసుకొని దాని ప్రకారంగా వాళ్ళు ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫిక్స్ చేసేటప్పుడు వినియోగదారులు ఎవరికి కూడా ఆ ఫిక్స్ చేసే వాళ్ళకు ఎటువంటి పైసా డబ్బు కూడా ఇవ్వకూడదండి. ఏదన్నా ఎవరన్నా అట్లా డిమాండ్ చేస్తే మా నంబర్లు ఉన్నాయి, అవి నా నంబర్ రాసుకోండి 9440813319. అలాగే సంబంధిత ఏఈల నంబర్ కూడా ఉంటాయి. మీకు అట్లాంటి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే మా విద్యుత్ శాఖ అధికారులకు మీరు తెలియజేయాల్సింది కోరుతున్నాము. ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్మార్ట్ మీటర్స్ మార్చేటప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వద్దండి. మీటర్ మార్చేటప్పుడు మాత్రం వాళ్ళకి సహకరించాలి. మీటర్ ఉచితంగా ఇస్తామండి. మీటర్ ఉచితంగా ఫిక్స్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఎటువంటి డబ్బులు. ఎన్ని మీటర్స్ ఇచ్చాను సార్? ఇంకా ఎంత పెండింగ్ ఉంది? దాదాపు 34,000 ఫిక్స్ చేశారు. ఇంకా 2 లక్షల దాకా ఫిక్స్ చేయాల్సింది. పబ్లిక్ లో ఎట్లా రిసీవ్ చేసుకుంటారు సార్? ఈ కొత్త పబ్లిక్ లో బాగానే రిసీవ్ చేసుకుంటారండి. వాళ్ళకంటే కూడా మంచిగా ఉంటుంది కదా. ఏ రోజుకి ఆ రోజు కన్జంప్షన్ ఎంత బిల్లు వాడుతున్న విషయం తెలుస్తుంది వాళ్ళకు. దాన్ని బట్టి వాళ్ళు పొదుపుగా వాడుకోవచ్చు. కాబట్టి అంటే టైం ఎంత వరకు ఉంది సార్ ఇంకా బిగించుకోవడానికి? మనకు అక్టోబర్ 26 వరకు ఉందండి. దీని ద్వారా మీకు ఏ రోజు ఎంత వాడారో తెలుస్తుంది. ఒకవేళ ఆ రోజు కన్నా మీరు విద్యుత్ కన్నా ఎక్కువగా వాడి ఉంటే మరుసటి రోజు మీరు తక్కువగా వాడుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ సెల్ ఫోన్ మెసేజ్ వస్తుంది. కాబట్టి మీరు అందరూ విద్యుత్ శాఖకు సహకరించి ప్రతి ఒక్కరూ ఈ స్మార్ట్ మీటర్లు బిగించుకోవాల్సిందిగా విద్యుత్ శాఖ తరపున కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి పయ్యావులతో ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ భేటీ, పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ. టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతులు తీసుకున్న మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్సీ అశోక్ బాబు. శ్రీశైలం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి 45 లక్షల చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే బుడ్డా. ఆళ్లగడ్డ పట్టణంలో లాడ్జీ వసతి కోసం వచ్చేవారి ఆధార్ కార్డు తీసుకోవాలని లాడ్జీ యజమానులను ఆదేశించిన ఎస్ఐ షేక్ నగీనా. నిరాధార వార్తలు రాస్తే మీడియా ప్రతినిధులను రైలు పట్టాలపై పండబెడతా, మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం. విద్యుత్ స్మార్ట్ మీటర్లపై అపోహలు అవసరం లేదన్న నంద్యాల జిల్లా ఏపీ ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.